అందరికీ నమస్కారం. 'బాబుపై పవన్ రివర్స్ బయటపడ్డ సంచలన వీడియో'. ఫ్రెండ్స్ ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ టైటిల్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తే గనక ఈ టైటిల్ యొక్క అర్థం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు అనే లోకేష్ బృందం దావోస్ పర్యటనకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు, లోకేష్ ఇద్దరు అగ్ర సంస్థల్లో సమావేశాలు, ఏపీ వాతావరణం, అభివృద్ధి ఇలా అన్నీ తెలిపారు. చాలా సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపించాయి. ఈసారి చంద్రబాబు దావోస్ పర్యటనలో ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోలేదు. అయితే పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం, తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఓ రకంగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ మీదనే దృష్టి పెట్టారు. ఇది అర్థం చేసుకోలేని వైసీపీ నేతలు బాబు టూర్‌పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన గత వీడియోలను లింక్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పెట్టుబడులు తీసుకుని రాలేదనే టీడీపీ దావోస్ టూర్‌పై పంచులు వేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే క్యాప్షన్‌తో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలను గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ యూజర్ తమ మీద టీడీపీ దావోస్ టూర్‌పై పవన్ పంచులని రాసి ఉంది. చంద్రబాబు అండ్ కో దావోస్ పర్యటనలో ఉన్న వీడియోలను పవన్ మాట్లాడిన వీడియోను మిక్స్ చేసి ఈ వీడియో వదిలారు. దావోస్‌కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు ఏవైనా నాకు ఇబ్బంది లేదు. కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లాండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కుంటూ వస్తారు విదేశాల నుంచి అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. డబ్బులు దండగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే క్యాప్షన్‌తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్న 17 సెకన్ల నిడివి ఉన్న వీడియో క్లిప్‌ను భాస్కర్ రెడ్డి అనే యూజర్ సైతం జనవరి 24న ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నది అప్పటి వైసీపీ దావోస్ టూర్‌పై. కాకపోతే దానిని ఇప్పటి చంద్రబాబు దావోస్ టూర్‌పై లింక్ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియోలు చూసి అంతా చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేస్తున్నారా అని భావించారు. కానీ నెటిజన్లు, ప్రజలు అంత పిచ్చివారు కాదు. పవన్ ఎప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు జత చేస్తే అంత అర్థం చేసుకునే వారు ఎవరు ఉండరని రివర్స్ కామెంట్ చేస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.